ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సోదరులారా, మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అట్లాగే మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న మిరపదాట రోజ్లిన్ కంపెనీ వారి టెస్లా 111. ఇది హైబ్రిడ్ మిరప విత్తనం. ఈ మిరపదాట వచ్చేసి మీరు కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా గమనించండి. వీడియో మటుకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇది వచ్చేసి 150 రోజులు 160 రోజుల మధ్యలో ఒక 2-3 రోజులు అటు ఇటుగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ మిరప మొక్కని, ఆ తోటని పరిశీలించారు కదా ఇప్పుడు ఆ మిరప మొక్కను చూడండి. కింద ఎంత హైట్లో కాసింది అనేసి, కింద ఎక్కడ ఊసపోకుండా కింద నుంచి పైదాకా కాపు కాయగల లక్షణం ఉన్న హైబ్రిడ్ మిరప విత్తనం ఈ టెస్లా 111. చెట్టు వచ్చేసి దగ్గర 4.5 అడుగుల ఎత్తు పెరగగలదు. మీరు ఒక్కసారి ఆ కాపును గమనించండి. ఈ 150 రోజుల పైరుకైతే ఇప్పటి వరకు బొబ్బర ముడత కానీ నల్లి కానీ సోకలేదు. ఇప్పటికీ 30 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చిందనేసి రైతు సోదరులు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మిరపతోట వచ్చేసి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో సచ్చు లక్ష్మీనారాయణ అనే రైతు అయితే వేయడం జరిగింది. ఇది ఇప్పుడున్న వన్యను దీన్ని కనుక ఇంకా చూస్తుంటే, పైన ఉన్న పూతని దాన్ని కనుక చూస్తుంటే ఇంకా 7 నుంచి 10 క్వింటాల వరకు ఇంకా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నదంటున్నారు. అంటే ఇప్పుడు కాసిన 35 క్వింటాల దిగుబడి కాకుండా ఇంకా ఒక 7 నుంచి 10 క్వింటాల వరకు రావచ్చు అంటున్నారు. అంటే సుమారుగా 42 నుంచి 45 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం అయితే బాగుంది అనేసి అంటున్నారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మామూలుగా అందరూ మిరపతోటకి 34 అచ్చు 36 అంగుళాల అచ్చు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ రైతు వచ్చేసి 30 అంగుళాల అచ్చు పెట్టాడు. అదే 34 కానీ 36 కానీ అచ్చు గనక పెడితే ఇంకా దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అనేసి అంటున్నారు. ఎందుకు అంటే, చేను అచ్చు కనుక ఎక్కువ పెరిగితే చెట్టు ఇంకా కొద్దిగా ఎత్తు పెరిగి గుమ్మడివాళ రావడానికి అవకాశం ఉండేది. గుమ్మడివాళం కనుక వస్తే సైడ్ కొమ్మలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కొమ్మలు కనుక పెరిగితే ఇంకా అధిక దిగుబడి రావడానికి బాగా అవకాశం ఉంటుంది. మీరు కనుక మిరపతోట టెస్లా 111 వేయాలి అని అనుకుంటే మటుకు 36 అచ్చు పెట్టి మంచి దిగుబడులు అయితే సాధించవచ్చు. ఇంకొక విషయం రైతు సోదరులారా, మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీకు ఇంకొక అమూల్యమైన విషయం చెప్పబోతున్నాను. మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ టెస్లా 111 వేయాలి అనుకున్నప్పుడు దీనికి కొన్ని పద్ధతులు పాటించండి. మీకు 50 క్వింటాల దిగుబడి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వెరైటీ అంత బాగుంటుందనేసి నిన్న అయితే అనుకోవడం జరిగింది ఈ చేను చూస్తున్నప్పుడు. అదేమిటంటే, మీరు తొలకరి చినుకులు పడ్డప్పుడు ఆ తొలకరి చినుకులకు మీరు మిరపతోట వేయాలనుకున్న భూమిలో పిల్లి పిసర కానీ మినుములు కానీ వేసి, తర్వాత మీ పిల్లి పిసర మినుములు కనుక వేసిన తర్వాత దిగుబడి వచ్చింది కదా, ఆ దిగుబడిని కోసుకున్న తర్వాత మీ పంటను మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ పిల్లి పిసరని ఆ మినుము పంటని ఏదైనా సరే ఒక పంటని వేసినప్పుడు దాన్ని దుక్కిలో కనుక కలిపేసిన తర్వాత
కొద్దిగా వ్యవసాయం కనుక సాగు చేసుకుంటే ఈ వీడియో వచ్చి మీకు మంచి ఈ తోట బాగా హైట్ పెరిగి ఈ టెస్లా త్రిబుల్ బాగా హైట్ పెరిగి ఎలాంటి తెగుళ్ళు రాకుండా తక్కువ బలం కట్టలతోటి ఎక్కువ దిగుబడి అయితే సాధించవచ్చు. మీ పురుగు మందుల స్ప్రే కూడా చాలా వరకు తగ్గటానికి అవకాశం ఉందనేసి అనిపించింది మాకు. మీరు కనుక ఇలా కనుక చేస్తే చాలామంది రైతు సోదరులు, ఇంకొక చిన్న విషయం, చాలామంది కోడి పెంట తోలుతారు మిరప తోటకి. రైతు సోదరులారా, మీరు కోడి పెంట బదులు గొర్రెల మందని మీ మిరప తోటలోని తోలించండి. కోడి పెంట కంటే కూడా గొర్రెల మంద ఇంకా చాలా చాలా మంచిది ఎరువు. మీరు కోడి పెంట కనుక తోలిస్తే కోడి పెంట అది వేడికి మిరపతోట అనేది సరిగ్గా ఇది కాదు. మీరు ఈ సంవత్సరం కనుక కోడిపెంట తోలిస్తే దాని పనితనం మరుసటి సంవత్సరం చూపించింది. మీరు కోడిపెంట తోలిచ్చిన సంవత్సరం చూపించదు. అందుకని మీరు గొర్రెల మంద కనుక తొలకరి చినుకులకు ముందే, అంటే ఏప్రిల్ నెల ఆ టైంలో గొర్రెల మంద కనుక పండబెట్టి వ్యవసాయం అరకలు గొర్రెలు గుంటకలు తోలిన తర్వాత తొలకరి చినుకుల్లో గనక మీరు పెసర మినుము గనక నాటి దాని తర్వాత జూలై ఆఖరికి లేకపోతే ఆగస్టు ఫస్ట్ వీక్లో కనుక మీరు కనుక ఈ మిరపతోటని, ఈ టెస్లా త్రిబుల్ మిరపతోటని కనుక మీరు కనుక నాటుకుంటే మొక్కల్ని, అప్పుడు చూడండి మీ మిరపతోట ఎలా ఉంటుందో. 36 అచ్చు పెట్టుకోండి మీరు ఈ టెస్లా త్రిబుల్ అనేది పెడితే మీకు 50 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే ఈ మిరపతోటకున్న లక్షణం అలాంటిది అనేసి మేము నమ్ముతున్నాము. మీరు కూడా ఒకసారి ఈ విధంగా వ్యవసాయాన్ని ప్రయత్నం చేయండి. ఇలా వ్యవసాయం కనుక చేస్తే మనం ఎరువుల మందు కట్టలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. మామూలుగా అయితే ఒక్కొక్కళ్ళు ఎకరానికి మేము 15 కట్టలు వేసాము, 20 కట్టలు వేసాము, అయినా మాది ఎదగలేదు అని అంటున్నారు. మీరు 15 కట్టలు 20 కట్టలు వేయటం వల్ల మిరపతోటకి ఉపయోగం లేదు. దాని కారణంగా ఇంకా భూసారం నష్టం జరిగి ఇంకా పంట తెగులు రావడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. మీరు నేను చెప్పినట్టుగా ఏప్రిల్ నెల, మార్చి నెల అలాంటి టైంలో గొర్రెల మందని పెట్టి తర్వాత మీరు గనక పిల్లి పిసర మినుము గనక తొలకరి చినుకులకు గనక వేసుకొని ఉంటే, అది వేసుకొని నాకు తెలిసి మినుములు పిల్ల పిసర 60 రోజుల పంట ఉంటుంది. ఆ తర్వాత 60 రోజుల తర్వాత మీరు గనక ఆ పంటని దిగుబడి చేసుకున్న తర్వాత ఆగస్టు ఫస్ట్ వారంలో గనక మళ్ళీ వ్యవసాయం చేసి కొద్దిగా భూమిని కొద్దిగా ఒక వారం రోజులు అట్లా విశ్రాంతి కనుక ఇచ్చి మీరు మరలా అదే భూమిలో ఈ టెస్లా త్రిబుల్ కనుక 36 అంగుళాల అచ్చు పెట్టి కనుక మీరు కనుక వ్యవసాయం కనుక చేస్తే మీకు ఇంతకుముందు మీరు వేసిన మిరపతోటల సంవత్సర కాలంలో మీరు ఊహించని, మీరు గ్రహించని చాలా చాలా మార్పులు, చాలా చాలా ఆధునిక వ్యవసాయ పద్ధతులు మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతకుముందు గతంలో ఇప్పుడంటే అందరూ మా ఎరువులకు, కాంప్లెక్స్ ఎరువులకు అలవాటు పడి మన పాతకాల వ్యవసాయ పద్ధతులను మర్చిపోతున్నారు. గతంలో ఒక 40 years 50 years ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే మన పూర్వీకులు ఇలాంటి వ్యవసాయమే చేసేవారు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులు కరువయ్యారు. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు కనుక వ్యవసాయం కనుక చేస్తే, నా ఆలోచన ప్రకారం ఆ పద్ధతిలో వ్యవసాయం చేసి మీరు ఈ టెస్లా త్రిబుల్ కనుక నాటుకుంటే ఎకరానికి 45 నుంచి 50 క్వింటాలు దిగుబడి వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మందు కట్టలు కూడా తగ్గించుకోవచ్చు. మీరు చూస్తున్న మిరపతోటకి ఎకరానికి వచ్చేసి 7 బలం కట్టలు మాత్రమే పెట్టడం జరిగింది. అంతకుమించి ఒక్క కట్ట కూడా వేయలేదు. అయినా కానీ చూడండి ఎంత దిగుబడి రావడానికి అవకాశం ఉందో. మనం రసాయన ఎరువులు వాడే బదులు సేంద్రియ వ్యవసాయం కనుక చేస్తే తక్కువ దిగుబడితోటి ఎక్కువ పెట్టుబడి సాధించవచ్చు. కాబట్టి రైతు సోదరులారా, నేను చెప్పిన విషయం మీకు గనక అర్థమైతే ఒక లైక్ చేసి మీకు అర్థమైన విషయాన్ని, అర్థం కాని విషయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా ఈ వ్యవసాయ విధాన పద్ధతి కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే.
ఏదైనా రైతు సోదరులారా, నేను చెప్పిన పద్ధతి అనేది చాలా చాలా సింపుల్ పద్ధతి. ఎందుకు అంటే మీరు గనక ఆ తొలకరి చినుకులప్పుడు గనక పిల్లి బిసర మినుము లాంటి పంట సాగు చేస్తే 2 నెలల 60 రోజుల కాలంలో మీకు పంట దిగుబడి వచ్చిద్ది. అట్లాగే మీ భూమిలో సేద్యం కూడా మారినట్టు అవుతుంది. అలాగే మీరు భూమికి కొత్త రకం పంటని అందించిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు అదే మిరపతోట, అదే పత్తి, అయ్యే కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసి మీ భూమి సారవంతమైన భూమిని మీరు పాడు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు గనక ఈ వ్యవసాయ పద్ధతి కనుక నచ్చితే నేను చెప్పినట్టు చేయండి. మీకోసం నేను మరొక్కసారి అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకోసం మరి ఇంకొకసారి చెప్పడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా నుండి మీరు పంట అయిపోయిన తర్వాత మీ భూమిలో మీరు గొర్రెల మందను కనుక ఒక వారమో ఒక 5 రోజులో ఆ మందను బట్టి పరిస్థితిని బట్టి మీరు వాటిలో నైట్ నిద్ర కనుక చేపించిన తర్వాత మీరు వ్యవసాయం చేసి ఆ గొర్రెల మందను పండబెట్టిన తర్వాత వ్యవసాయం చేసి తొలకర చినుకులప్పుడు మినుము కానీ పెసర కానీ సాగు చేసి ఆ 2 నెలల తర్వాత, ఎందుకంటే పంట దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పంట కోసుకున్న తర్వాత ఆ మినుము పంట దాంట్లో ఉంటుంది కదా, మొక్కలు ఆకులు అవన్నీ, దాన్ని అలాగే రోటావేటరు గొర్రె ఏదో ఒకటి పెట్టి ఆ భూమిలో వేసేసి అలాగే కనుక మాగబెట్టిన తర్వాత మీరు ఆగస్టు ఫస్ట్ వారంలో కానీ, అంటే ఒక వారం అంటే ఆగస్టు ఫస్ట్ వారంలోనే కాదు, మీకు అనుకూలంగా ఒక 4-5 రోజులు అటు ఇటుగా ఉన్నప్పుడు ఆ భూమిలో 36 అంగుళాలు అచ్చు పెట్టి ఈ టెస్లా త్రిబుల్ కనుక మీరు కనుక వ్యవసాయం సాగు చేస్తే మీకు ఊహించని దిగుబడులు, ఊహించని నాణ్యత, మంచి అవకాశం ఉంటుంది. రైతు సోదరులారా, మీరు కనుక అవకాశం ఉంటే నేను చెప్పిన ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని పాటించండి. ఇలా చేస్తే మీకు కాంప్లెక్స్ ఎరువులు వేసే బాధ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎకరానికి ఇంతకుముందు 15 కట్టలు, 18 కట్టలు, 20 కట్టలు వేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. ఇలా కనుక చేస్తే మీ కాంప్లెక్స్ ఎరువులను దాదాపుగా తగ్గించుకోవచ్చు. 7 కట్టలు 8 కట్టలు అంతటితోటి సరిపుచ్చుకోవచ్చు. సరిపోతాయి, అంతవరకు ఎక్కువ కూడా అవసరం లేదు. మీరు చూస్తున్న మిరపతోటని ఆ మిరపతోటకి 7 బలం కట్టలే వేయటం జరిగింది. నేను చెప్పిన వ్యవసాయ పద్ధతి ఈ టెస్లా త్రిబుల్కి చేశారు కాబట్టే ఎంత నాణ్యంగా ఎంత దిగుబడి వచ్చింది. టెస్లా త్రిబుల్కి అదొక లక్షణం ఉంది. కాబట్టి మీరు ఈ పద్ధతిలో వ్యవసాయం చేసి టెస్లా త్రిబుల్ నాటుకోండి. మీకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం అయితే ఉంది. రోజ్లిన్ కంపెనీ వారి టెస్లా త్రిబుల్ చూశారు కదా. ఇది 150 రోజుల పైరైనా సరే ఎక్కడ తన వన్నెను కోల్పోలా. 35 క్వింటాలు కాపు కాసిన తర్వాత కూడా ఇంకా కన్నె తోటలా ఉంది. చాలా చాలా బాగుంది మిరపతోట. మీరు ఈ విధంగా వ్యవసాయం చేయండి. మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో చెప్పగలరు. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.